నమస్కారం. వార్తలకు స్వాగతం. వర్ధనపేట పట్టణ కేంద్రంలోని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మానవహారం, ధర్నా, రాస్తారోకో అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ముందుగా మానవహారం నిర్వహించారు. అనంతరం వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టి ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతల అరెస్టులను ఖండిస్తూ వారికి క్షమాపణ చెప్పాలని కేంద్రాన్ని కోరారు. ఆందోళనలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా రాస్తారోకో కారణంగా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ నిలిచిపోయింది. We want justice. Rahul Gandhi గారి నాయకత్వం. Rahul Gandhi గారి నాయకత్వం. Rahul Gandhi గారి నాయకత్వం. Rahul Gandhi గారి నాయకత్వం. We want justice. We want justice. देश को बचाओ, मोदी को हटाओ, देश को बचाओ, मोदी को हटाओ, देश को बचाओ, मोदी को हटाओ, देश को बचाओ, मोदी को हटाओ। అందరికీ నమస్కారం. నిన్న మొన్న జరిగిన సంఘటన దురదృష్ట సంఘటన. విద్యార్థులను అత్యంత క్రూరంగా ఒక మన దేశ ద్రోహుల్లాగా చిత్రించి ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ అంతా దేశముక్తం. మా కాంగ్రెస్ యువ నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతోని చేసి ఒక సందేశం ఇచ్చిన నాయకుడు విద్యార్థులను లాఠీ చేయడం చాలా దురదృష్టకరం, తప్పు. మీరు చేసేది విద్యార్థుల యొక్క జీవితాలను నాశనం కాకుండా మళ్లీ వారిని లాఠీ చార్జ్ చేసి వాళ్ళను అవమానం చేసి వారి జీవితాలను అగ్గిపాలు చేసినందుకు వారు సంఘీభావం తెలిపే విధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు తమకు తాము శిక్షించుకున్నట్టుగా వారు ధర్నాకు దిగి నిరసన తెలుపుతుంటే వారిని అత్యంత క్రూరంగా ఒక ప్రతిపక్ష నాయకుడు అనే ఒక గౌరవం లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అవమానీయం, శోచనీయం. కాబట్టి దేశ ప్రజలారా గమనించండి. దయచేసి ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. వీరు చేసే అకృత్యాలు, అచేష్టలు ఏదైతే బీజేపీ నాయకులు చేసేది గమనిస్తున్నారు. మేము డిమాండ్ ఏం చేసారు? విద్యార్థులు కాక్రోచ్ పార్టీ అంతా వచ్చి అక్కడ ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేస్తుంటే విద్యార్థులు కూడా సంఘీభావం చేసి వారందరూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుండి తరలి వెళ్తే వారిని అందరినీ కూడా చితకబాది లాఠీలతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టి వారిని ఒక దేశద్రోహుల కంటే ఎక్కువ ముద్ర వేసి వారిపైన అన్ని కేసులు పెట్టినందుకు ఎవరైతే నిరాహార దీక్ష చేస్తున్నారో వారిని కూడా బలవంతంగా లాక్కెళ్లి హాస్పిటల్ పడేసింది. వారు అడిగింది ఏంటిదయ్యా? మీరు చేసింది అన్యాయం. ధర్మేంద్ర సింగ్ చౌహాన్ వెంటనే రిజైన్ చేయాలి. ధర్మేంద్ర చౌహాన్ అనే కేంద్రీయ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి, మాకు న్యాయం చేయాలి, మా జీవితాలను నాశనం చేసిందనే దానిపైన విధానం పైన ధర్నా చేస్తే వారిని విధంగా కొట్టడం శోచనీయం. మరి రాహుల్ గాంధీ గారు లాఠీ చార్జ్ చేసినందుకు వారు ప్రతిపక్షంగా డిమాండ్ చేసింది, విద్యార్థులను ఎందుకు కొడుతున్నారు? మీరు చేసేది చాలా తప్పు. మన యొక్క భారతదేశ భవిష్యత్తు బిడ్డల యొక్క జీవితాలను నాశనం చేయకుండా వారిపైన ఇంత ఘోరంగా మీరు లాఠీ చార్జ్ చేసిందని ధర్నాకు దిగితే వారిని కూడా ఎంతో అవమానపరిచే విధంగా బిహేవ్ చేసింది. కాబట్టి వారందరూ కూడా క్షమాపణ చెప్పాలి తక్షణమే రాహుల్ గాంధీ గారికి. మరి ప్రతిపక్షంలో పార్లమెంట్ లో నిండు సభలో
అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పాలి. వారందరూ కూడా ఈ రోజు విద్యార్థుల పట్ల అండగా ఉంటామని రాహుల్ గాంధీ గారు ఎంతో ప్రేమతోని వారి యొక్క జీవితాల కోసం తెలుసుకున్న వ్యక్తి కాబట్టి వారు ముందుకెళ్తే మరి ఇక్కడ లోకల్ నాయకులు, బీజేపీ నాయకులు, అలాగే కేంద్ర హైదరాబాద్ లో ఉన్న రాష్ట్ర కేంద్ర ఎవరైతే ఉన్నాడో అతను వారు ఎందుకు చేస్తున్నారో ధర్నా తెలపాలి.